వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మేడకొండ. కూటమి ఉమ్మడి మేనిఫెస్టోపై కొత్త వివాదం తలెత్తింది. పర్టికులర్గా మేనిఫెస్టోపై విమర్శల వర్షం కురిపిస్తుంది. పర్టికులర్గా అధికార పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూటమిలో సఖ్యత లేదు, కూటమిలో ఉన్న పార్టీలో ఒక పార్టీని ఒకటి నమ్మట్లేదు అని వచ్చేలాగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది జగన్. పర్టికులర్గా జగన్ మోదీ ఫోటో ఎందుకు లేదు అంటే మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టో బ్రోచర్ ఏదైతే ఉందో హామీల పత్రం దాని మీద పవన్ చంద్రబాబు ఫోటో మాత్రం ఉంది, మోదీ ఫోటో ఎందుకు లేదు అని బలంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి కారణం ఢిల్లీ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ రావటం వల్ల మోదీ ఫోటో పెట్టుకోకూడదు, పెట్టుకుంటే మీ ఫోటోలు పెట్టుకుని తప్పించి మోదీ ఫోటో పెట్టుకోవద్దు అని వైఎస్ జగన్ ఈ విధంగా అన్నట్లుగా వైఎస్ జగన్ ఒక సభలో చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఆయన ప్రచార సభలో జరిగింది. నిజంగా అటువంటి ఇంపాక్ట్ ఉందా? నిజంగానే అక్కడి నుంచి ఫోన్ రావడం వల్ల ఈ విధంగా జరిగిందా? ఎందుకు ఉమ్మడి మేనిఫెస్టోలో బీజేపీ ఫోటో ఎందుకు లేదు? మోదీ కావచ్చు, లేదంటే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కావచ్చు, లేదంటే ఇంకెవరైనా బీజేపీ నేత ఫోటో ఎందుకు లేదు అనేది చర్చనీయాంశంగా మారింది. సాక్షాత్తు సీఎం స్థాయి వ్యక్తే దీన్ని పర్టికులర్గా రైజ్ చేసి పాయింట్అవుట్ చేయడం వల్ల విషయం ఇంకొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. రైట్, ఇదే అంశంపై మేనిఫెస్టో రూపకల్పనలో బీజేపీ పాత్ర ఎంత, మొత్తం నిర్మాణం మొత్తం కూడా టీడీపీ జనసేన చేసిందా, చంద్రబాబు మాత్రం బీజేపీ సలహాలు కూడా తీసుకున్నామని స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పారు. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటుగా వైసీపీ నుంచి అన్నపరెడ్డి విజయ్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి విఎస్ఎన్ మూర్తి యాదవ్ గారు, బీజేపీ నుంచి వెల్సన్ గారు, కాంగ్రెస్ నుంచి బాజీ గారు కూడా జాయిన్ అవుతారు. రైట్, డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఇదే కూటమి హామీల పత్రంపై మోదీ ఫోటో లేకపోవటాన్ని వైఎస్ జగన్ ఏమన్నారు, ఎటువంటి విమర్శలు చేశారనేది ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే, ఈరోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ. రైట్, అది కూటమిలో ఉన్నటువంటి ఒక కీలక పార్టీ సంబంధించినటువంటి నేత ఫోటో లేదు అని అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా హామీలు మొత్తం కూడా మోసపూరితం, అవి అమలు చేయలేని వీళ్ళని హామీలు అన్నట్టుగా ఆయన ఆ సెన్స్ వచ్చేలాగా డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మూర్తి గారు ఉన్నారు, టీడీపీ ప్రధాన కార్యదర్శి విఎస్ఎన్ మూర్తి గారు. మూర్తి గారు నమస్తే అండి. రైట్, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది మీకు? ఆ బ్రోచర్లో హామీల పత్రంలో ఎందుకు మీరు అంటే మీ కీ పార్ట్నర్, మీకు అలయన్స్ పార్ట్నర్, ఆయన దేశవ్యాప్తంగా ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఫోటోగా లేదంటే ఆ పార్టీ చెందినటువంటి ఫోటో ఎవరో ఒకరు రిప్రజెంట్ చేసేలాగా ఫోటో ఎందుకు లేదంటారు? అంటే మాకు సమాధానం చెప్పడం పర్లేదు, జగన్ ప్రశ్నించినటువంటి వ్యాఖ్యలకి, ముఖ్యమంత్రి ప్రశ్నించిన వ్యాఖ్యలకి, విమర్శలకి ఏమైనా కౌంటర్ ఇవ్వగలరా మీరు? సమస్య కాదు సార్. ఇప్పుడు గంట తర్వాత రైట్ మూర్తి గారు, మీ వీడియో రావడం రైట్ మూర్తి గారు మాట్లాడండి ప్లీజ్, వినిపిస్తుంది మీ మాట. మూర్తి గారు వినిపిస్తుందా నా మాట? వీడియో కట్ అయిందండి. ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ మేనిఫెస్టో ప్రజలు కింద స్థాయి నుంచి మధ్య తరగతి ఉన్నత స్థాయి వరకు బ్రహ్మాండంగా ఆనందిస్తున్నారు, ఆమోదిస్తున్నారు, వ్యక్తపరుస్తున్నారు. ఫోటో ఎవరిది ఉంది ఎవరిది లేదు అనేది సమస్య కాదు సార్. ప్రజలకి మేలు జరిగిందా ఈ మేనిఫెస్టో వల్ల అనేది ప్రధాన అంశం. మొత్తం కూటమి నాయకులు కూర్చొని అది రూపొందించారు. అందులో ఎటువంటి జగన్మోహన్ రెడ్డి మాటలకి అర్థం పర్థం లేని ముఖ్యమంత్రి గారు ఏది చెప్తా ఉన్నారు. ఆయన మాటలు గతంలోనే చూసాం. ఆయన హామీలు, ఆయన మేనిఫెస్టోలు 85% మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేయకపోయినా అలాంటిది కాదు. నా సూటి ప్రశ్న మీకు ఏంటంటే
ఇది రూపొందించింది. మూర్తి యాదవ్ గారు. నాకు ఎంత మాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఏదైనా అన్న చరిత్ర మా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మేము సంతకాలు పెట్టి మేనిఫెస్టో ఇచ్చాం, అందులో అందరూ ఆమోదిస్తున్నారు. ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదు. మీరు కావాల్సితే ఒకసారి స్టడీ చేయండి, అందులోని అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇవాళ ఫోటో ఉంది, ఆయన నవ్వుతూ ఉన్న ఫోటో ఉంది, ఏడుస్తూ, అవన్నీ దట్ ఈస్ నాట్ క్వశ్చన్. ప్రజలకి మేలు జరిగే మేనిఫెస్టో రూపొందించారా లేదా? ముగ్గురు కలిసి 3 పార్టీలు రూపొందిందే గానీ నీవు లీడ్ తీసుకుంటూ తీసుకోవచ్చు గాక. విజయ్ గారు ఇది చేసాం. మూర్తి గారు అఫ్ కోర్స్ మీకు అది క్వశ్చన్ కాకపోయి ఉండొచ్చు, కానీ ప్రధాన అధికార పక్షానికి పెద్ద పర్టికులర్ గా సీఎం కూడా పెద్ద టార్గెట్ గా మారింది. దాని మీదే పర్టికులర్ మాట్లాడారు. ఒక కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో మీరు ఖచ్చితంగా. మీకు ఏదైనా సాలిడ్ రీజన్ ఏమైనా ఉందా లేకపోవడానికి? నేను గతంలోనే అల్లరి చేశాను, ఇప్పుడు వీళ్ళు చేయలేరు, దాని మీద చెప్పమనండి. ఈ ఫోటోల సమస్య ఎందుకట? ఇప్పుడు మేము ప్రజలకి మేలు చేసే ఉద్దేశంతో పెట్టాం. దాన్ని అందరూ మీరు చేయగల సత్తా చంద్రబాబు నాయుడికి దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక ఇమేజ్ ఉంది. ఆయన అన్న మాట కట్టుబడి చేయగలగడు, అంత సమర్థుడని. మీరు దాన్ని పరిగణలో తీసుకోవాలి. కానీ ఇది కూడా క్లారిఫై చేస్తారు. వెయిట్ అండ్ సీ. ఏదో రాయ బురద ఇయ్యాలనే గానీ అది అభియోగంగా మేము అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు. కూటమిలో బిగ్గెస్ట్ పార్ట్నర్గా మీరే ఉన్నారు. మీదే పెద్ద పార్టీ, నో డౌట్. అన్డౌటెడ్గా ఏపీలో ఖచ్చితంగా టీడీపీదే పెద్ద పార్టీ. కానీ ఆ పార్టీతో జతకున్నటువంటి ఒక పార్టీ ఫోటో, ఆ పార్టీ చెందిన నేత ఫోటో కానీ లేదంటే ఆ ఛాయలు ఎందుకు లేవు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న కదా. దానికి కనీసం మీ పార్టీ నేతలకైనా ఆన్సర్ ఉందా అనేది నాకు వచ్చింది. మీకు దాని ఫుల్ మొత్తం క్లారిఫై రేపు మా అధిష్టానం వర్గం చేయబోతా ఉంది. రైట్ చేస్తుంది, అనుమానం లేదు. అది విషయం కాదండి. మా అధిష్టానం వరకు మా పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కలిసి పురంధరేశ్వర్ గారితో మాట్లాడి ఆ డౌట్ క్లారిఫై చేస్తున్నాం. వెయిట్ అండ్ సీ. రైట్. విల్సన్ గారు ఉన్నారు, బీజేపీ నేత విల్సన్ గారు ఉన్నారు. విల్సన్ గారు, మీ కూటమిలో బిగ్గెస్ట్ పార్ట్నరు టీడీపీ నేత అయితే దానికి హామీల పత్రంపై పర్టికులర్ ఆ మేనిఫెస్టోపై బీజేపీ ఛాయ లేకపోవడానికి, బీజేపీ ముద్ర కానీ బీజేపీ ఫోటో లేకపోవడానికి కారణం చెప్పలేకపోతున్నారు. కనీసం మీకన్నా తెలిసిందా విల్సన్ గారు, బీజేపీ నేత విల్సన్ గారు? గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్లో ఉన్న మిత్రులు పెద్దలందరికీ నమస్కారం. ఆల్రెడీ మా పార్టీ జాతీయ నాయకులు దాని గురించి స్పష్టంగా చెప్పారండి. ఎందుకంటే మాది జాతీయ పార్టీ, జాతీయ మేనిఫెస్టో మేము విడుదల చేశాము. రాష్ట్ర స్థాయిలో మాకు అవగాహన ఉన్న రాజకీయ పార్టీలతో ఆల్రెడీ ఇంతకు ముందే మా మేనిఫెస్టో మీద మా మెంబర్స్ వాళ్ళు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. కొన్ని కామన్ అంశాలు ఉంటాయి. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ పథకాలు 26 పథకాలు రద్దు చేసిన జగన్మోహన్ గారు తిరిగి ఆ పథకాలు రద్దు చేసిన దాన్ని పునరుద్ధరణ చేస్తామని చెప్పి ఒక మాట మేము చెప్పాము. అదే సమయంలో వాళ్ళు కూడా దానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎస్సీ కార్పొరేషన్ పునరుద్ధరణ జరుగుతుంది. అదేవిధంగా ఇతర పథకాలు కూడా చాలా స్పష్టంగా వాళ్ళు పెట్టడం జరిగింది. అవన్నీ వాళ్ళు ఉమ్మడిగా మాతో అలయన్స్ కి రాకముందు తెలుగుదేశం పార్టీ, జనసేన సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో అమలు చేసుకుంటారు, తప్పులేదు. అదేవిధంగా మేము కూడా గెలిచిన తర్వాత ఏం చేయాలనే దగ్గర మాకు క్లారిటీ ఉంది. మా జాతీయ స్థాయిలో ఉన్న విధానాల్ని మేము అమలు చేసుకుంటా పోతాం. ముఖ్యంగా పోలవరం 72% గతంలో మా హయాము, తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది, పూర్తయింది. కాబట్టి జాతీయ స్థాయిలో పోలవరాన్ని కంప్లీట్ చేసుకునే కార్యాచరణ మేము చేస్తాం. జాతీయ స్థాయిలో ఆయుష్మాన్ భవ కానీ పథకాలు కానీ ఇవన్నీ కూడా అమలు అవుతాయి. రాష్ట్ర స్థాయిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా రాబోతున్న ప్రభుత్వం ఏదైతే డిమాండ్లు పెడుతుందో వాటి సాధన కోసం మేము సహకరిస్తాం, అందులో సందేహం లేదు. కాబట్టి మా మేనిఫెస్టో మాకు ఉంటుంది, జాతీయ స్థాయి మేనిఫెస్టో, రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో ఉంటుంది. ఆల్రెడీ మేము కలిసే కదా మేము ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసే కదా ఉమ్మడిగా 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 పార్లమెంట్ లో మేము పనిచేస్తున్నాం కదా. కాబట్టి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వర్ గారు కలిసే ప్రచారం చేశారు కదా. ఈ మేనిఫెస్టో విడుదలైనప్పుడు మా పక్కనే నాయకులు కూడా ఉన్నారు, జాతీయ స్థాయి నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు సమస్య అంతా కూడా అదే విల్సన్ గారు, సమస్య మొత్తం కూడా అదే. మీరు కలిసి ప్రచారం చేస్తున్నారు, కలిసి స్ట్రీట్లు పంచుకున్నారు, కలిసి జనాలతో మమేకం అవుతున్నారు. కానీ అంత ఐక్యత ఉన్నప్పుడు మేనిఫెస్టో, కీలకమైనటువంటి జనాల్లోకి వెళ్లాల్సిన మేనిఫెస్టో పైన, కీలకమైనటువంటి హామీల పత్రం పైన మీ ఛాయ ఎందుకు లేదనేది గారు సమస్య అంతా కూడా. ఎందుకు లేదండి, ఇప్పుడు మాది జాతీయ స్థాయి మేనిఫెస్టో విడుదల చేశాం కదా ఢిల్లీలో.
వాళ్ళది రాష్ట్ర స్థాయి పార్టీ కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతినిధులు కలిసి విడుదల చేశారు. సో వాటి ఇందులో ఏమో నరేంద్ర మోడీ గారికి జరిగిన అవమానం లేదు, అదేవిధంగా మేమేమి దాన్ని ఏం కాదనడం లేదు. మేము కూడా దానికి సంబంధించిన మా నాయకులు కూడా అక్కడే ఉన్న సిద్ధార్థ గారు వీళ్ళందరూ కలిసి కూడా చాలా స్పష్టంగా కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద మేము ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నాం. అది పెద్ద ఇష్యూ కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉందో ఆ పాలనని దించాలనేది మా స్టాండు. ఆ దించే రీతిలో మా వైఖరి కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకంటక పాలనని మేము అనేక సందర్భాలు ఎత్తి చూపుతున్నాం. ముఖ్యంగా దళితులకు సంబంధించిన అవమానాలు కానీ, అదేవిధంగా దళిత కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేయడం కానీ, బీసీ కార్పొరేషన్ నిధులు ఢిల్లీ నుంచి వచ్చే NSFDC, NSKFDC నిధులు డైవర్ట్ చేయడం కానీ, NBFC DC నిధులు డైవర్ట్ చేయడం కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లేకుండా చేయడం కానీ. విల్సన్ గారు, సో మీది జాతీయ పార్టీ కాబట్టి దేశం మొత్తానికి ఏ రాష్ట్రంలో సరే ఒకటే మేనిఫెస్టో ఉంటుంది కాబట్టి మేము ఆ స్టేట్లలో వాళ్ళతో కలిసి మేనిఫెస్టో పరంగా కలవాల్సిన అవసరం లేదు, అవసరం లేదని అంట, అంతేనా? ఆల్రెడీ చెప్పారు కదండి, మా పార్టీ నాయకులు కూడా చెప్పారు కదా. మా పార్టీ నాయకులు స్పష్టంగా చెప్పారు. అక్కడ ప్రెస్ మీట్ లో కూడా జాయింట్ గా ఉన్నారు, అక్కడ ఉన్నారు. కాబట్టి దాని మీద ఆ ఊరిని ఫోటో లేనంత మాత్రాన మేము గందరగోళం పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉమ్మడిగానే మేము పనిచేస్తున్నాం, సందేహం అవసరం లేదు. రేపు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం నిధులు కూడా ఆయన విశ్లేషణ చేస్తారు. మేమేమి దాని మీద మాకేమీ ఆందోళన లేదు, మిగతా వాళ్ళు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మా వైఖరి స్పష్టంగా ఉందని తెలియజేస్తాం. రైట్. విజయ్ గారు, అన్నపరెడ్డి విజయ్ గారు, ఈ ఏదైతే ఈరోజు రిలీజ్ అయిందో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో అందులో బీజేపీ మేనిఫెస్టో రూపకల్పనలో బీజేపీ పాత్ర ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా విజయ్ గారు? బీజేపీ పాత్ర ఉన్నదా లేదా, లేకపోతే మోడీ ఫోటో ఉన్నదా లేదా అనే దానికంటే ఒక మేనిఫెస్టో అనే పదం ఒక కూటమి రిలీజ్ చేసిందా, టీడీపీ రిలీజ్ చేసిందా, టీడీపీ జనసేన రిలీజ్ చేసిందా, లేకపోతే బీజేపీ దూరంగా ఉందా? ఫోటోల్లో విషయానికి వస్తే ఫోటోల కంటే కూడా ముందు పతోళ్ళు ఫోటో చూస్తున్నారు. సరే, మోడీ గారి ఫోటో లేకపోతే రాష్ట్ర స్థాయి అధ్యక్షులు పురంధరేశ్వరి గారి ఫోటో అన్నా ఉండాలి. సరే, ఫోటో విషయం కూడా పక్కన పెడదాం. కానీ వీళ్ళు మొదటి నుంచి కూటమి మేమంతా ఒకటే సంఘటిత కూటమి అని చెప్పినప్పుడు వీళ్ళు కొత్త స్టైల్లో కుక్క మెలిక లోగో ఒకటి తయారు చేసుకున్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి కుక్క మెలిక, చాలా క్లియర్ గా చెబుతున్నా, మధ్యలో ఇటు సైకిల్, అటు ఇటు పువ్వు గ్లాసు పెట్టుకొని కుక్క మెలిక లోగో కూడా ఈ మేనిఫెస్టో మీద లేదు. అంటే మెలిక తెగిపోయిందా, మెలిక ఉందా, మెలిక ఊడిపోయిందా అనే సందేహం ఎవరికైనా రాకపోతే తప్పు. కానీ సందేహాన్ని వెలిబుచ్చినప్పుడు ఆ సందేహాన్ని దానికి వివరణ ఇవ్వాలి, లేకపోతే ఈ కారణం అని చెప్పాలి. కానీ మాది జాతీయ పార్టీ అంటున్న బీజేపీ నాయకులు, మరి చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కదా, మాది జాతీయ పార్టీ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా, మీ స్థాయికి వాళ్ళు తగలేదా? మరి జనసేన జాతీయ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జాతీయ అనే పదానికి ఇది కప్పదాటు వ్యవహార, లేకపోతే వాళ్ళ అంటే నేను సింపుల్ గా ఒక ముక్కలో చెప్పమంటే ఈ మేనిఫెస్టోలో జాతీయ పార్టీ అనే వాదన సరికాదు. ఇంతకంటే లోతైనటువంటి కారణం ఏదైనా ఉందా? నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇవాళ 6 సూపర్ 6 అని చెప్పబడుతున్నటువంటి బాబు గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో ఆ గ్యారంటీలకి మోడీ వారంటీ లేదని చెప్పొచ్చు. అంటే ఆ గ్యారంటీలని ఏ రకమైన వారంటీ లేని విధంగా, అంటే బీజేపీ మోడీ వారంటీ, బాబు గ్యారంటీలకి మోడీ వారంటీ లేదు. అంటే బాబు అడ్డదిడ్డంగా ఇచ్చినటువంటి హామీలకు అసంబద్ధమైనటువంటి ఇది మనం కూడా మేదేసుకుంటే మనం రేపొద్దున జాతీయ స్థాయిలో మనం అబాసుపాలు కావాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పుకునేదో వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ సవాళ్ళని చావనేయండి, మనం ఏలు పెట్టద్దు అన్న విధంగా బీజేపీ దూరంగా ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. ఇక తర్వాత చాలా విషయాలకు వస్తే దీనిలో భాష, ప్రపంచంలోనే శక్తివంతమైన తెలుగువారు ఇవాళ అతలాకుతలం అయిపోయారంట, కత్తి మన మీద జీవితాలు పెట్టారట. ప్రపంచమైన శక్తివంతమైన తెలుగు వారిని మనం చూసాం మొన్న కోమటి జయరాం గారి వీడియోలో. ఆ యదవులు మనకు ఓట్లేరు, ప్రతి ఒక్కరిని మనం కొందామనే శక్తివంతమైన కోమటి జయరాం గారి లాంటి ప్రవాసాంధ్ర టీడీపీ లాంటి శక్తివంతమైన తెలుగు వారు ఓట్లు కొందామని ఇవాళ వచ్చిన విషయం మనం చూసాం. అంటే వీళ్ళకి అంతటి ప్రపంచంలోనే శక్తివంతమైన కోమటి జయరాం లాంటి వాళ్ళని
ఆంధ్రాకి తీసుకొచ్చి ఆ ఎదవలు అనేటువంటి ఓటర్ని ప్రలోభ పెట్టి కొందాం అనేటువంటిది ఇది. ఇక జాతీయ మేనిఫెస్టో అన్నారు మన విల్సన్ గారు. జాతీయ మేనిఫెస్టో మాది మాకు ఉంది అని విజయ్ గారు చాలా డీటెయిల్డ్గా సబ్జెక్ట్ వైజ్గా మీరు వెళ్తున్నారు. రైట్, డిస్కస్ చేద్దాం. మీరు డీటెయిల్డ్గా వెళ్ళే దృక్పథంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. రైట్, ఇవాళ రిలీజ్ అయినటువంటి టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో సంబంధించి వెలువెత్తిన విమర్శలు ఏదైతే ఉన్నాయో సీఎం నుంచి కొంతమంది కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, కాంగ్రెస్ నేత బాజీ గారు ఎందుకు ఇటువంటి పరిణామం తలెత్తింది అనుకోవచ్చు? మీరేమనుకుంటున్నారు? పర్టికులర్గా మోదీ ఫోటో కానీ లేదంటే బీజేపీ నేత ఫోటో లేకపోవటం దాన్ని? ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య బీజేపీ వాదన, బీజేపీ పార్టీ నాయకులు, ఉన్నత స్థాయి నాయకులు మాట్లాడుతున్న విషయాలు చూస్తే కనుక వాళ్ళు ఈ ముస్లిం సంబంధించిన అంశాల మీదే వాళ్ళు దృష్టి పెట్టారు. ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని, అట్లాగే అమిత్ షా గారు మరికొన్ని ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు, అలాగే ఏంటంటే ముస్లింస్ సంబంధించిన మరి ప్రజలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక ప్రజల సంపదనంతా దోచి ముస్లిం వర్గాలకి పంచిపెడతామని, ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఒక పక్క బీజేపీ అగ్రశ్రేణి నాయకత్వం చేస్తా ఉంది. హైదరాబాద్ లో కూడా మరి రీసెంట్ గా ఇవాళ 2-3 రోజుల నుంచి చూస్తా ఉన్నాము. కేవలము ముస్లింస్ వ్యతిరేక వాదనని తీసుకొచ్చే ఈసారి బీజేపీ తన గట్టెక్కాలి అనే ఉద్దేశంతో ప్రస్ఫుటంగా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు అయితే ఆంధ్రప్రదేశ్ లో ముస్లింస్ వర్గాల్ని కావలించుకొని మేము ముస్లింస్ కి సంక్షేమం చేస్తాము, అభివృద్ధి కోసం కృషి చేస్తాము అని ఇలాంటివన్నీ చెప్తా ఉన్నారండి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానివ్వండి, బీజేపీ చేస్తున్న ముస్లిం వ్యతిరేక దానికి ఒత్తాసు పలుకుతారా, లేకపోతే వాళ్లతో విభేదించి ముస్లిం వర్గాలను కావలించుకొని ముస్లిం వర్గాల సహకారంతో కోరుకుంటారా అనేది ఇక్కడ అందరూ చర్చించుకుంటున్న అంశం అండి, ప్రధాన అంశం. నేను అనుకుంటున్నాను ఈ మేనిఫెస్టో పేపర్ మీద మోడీ గారి బొమ్మ కానివ్వండి, పురంధరేశ్వరి గారి బొమ్మ కానివ్వండి, బీజేపీకి సంబంధించిన ఎటువంటి అంశాలు లేకపోవడం అనేది దీని వెనక ఏంటంటే ఈ ముస్లింకి సంబంధించిన వీళ్ళు చేసిన ప్రచారం యొక్క ప్రభావం ఉందేమోనని ఒక అనుమానం కలుగుతా ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ కూటమి 3 పార్టీలు కలిసి చాలా ఆర్భాటంగా ప్రచారం చేస్తా ఉన్నారండి. ఆర్భాటంగా మేము గెలుస్తున్నాము, మేము మరి ప్రభుత్వాన్ని గద్దించుతాము, మేమే ఈ రాష్ట్రానికి దిక్కు అన్నట్టుగా చెప్తా ఉన్నారు. అటువంటప్పుడు మరి బీజేపీ ఎంతో బలంగా ప్రచారం చేస్తున్న అంశాలని ఈ ఉమ్మడి మేనిఫెస్టోలో ఎందుకు లేదు? అలాగే దేశం మొత్తానికి కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న మోడీ గారు బొమ్మ లేకుండా ఉండటం అనేది అది చాలా ఎన్నో అనుమానాలకు తావిస్తా ఉన్నది. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు అనిపిస్తా ఉంది. ఇది వాంటెడ్లీ ఏదో లోపాయికారిగా బీజేపీ టీడీపీకి వార్నింగ్ ఇచ్చి టీడీపీ యొక్క మేనిఫెస్టో కానివ్వండి, అంశాలు కానివ్వండి ఆమోదయోగ్యం కానివిగా ఉండబట్టే అక్కడ ఢిల్లీ నుంచి మోడీ గారి బొమ్మ కానివ్వండి, బీజేపీకి సంబంధించినవి ప్రచురించొద్దని చెప్పేసి ఆదేశాల వల్లే ఇవి ఆగారా అనేది అందరూ అనుమానిస్తా ఉన్నారండి. ఇదే వాస్తవం అయి ఉండొచ్చు అని నేను కూడా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అంత తేలిగ్గా మోడీని విస్మరించడం కానివ్వండి, బీజేపీ పురంధరేశ్వరి అందులో రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ మోడీ గారి బొమ్మ కంపల్సరీ వేయాలి, అట్ ది సేమ్ టైం రాష్ట్ర అధ్యక్షురాలి బొమ్మ కూడా వేయాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు ఫస్ట్ పేజీలు వేశారు మేనిఫెస్టోలో. మరి పురంధరేశ్వరి గారి ఫోటో, మోడీ గారి ఫోటో కూడా బాజీ గారు సిద్ధాంతపరంగా 2 పార్టీలకు కొంత వైరుధ్యం ఉండొచ్చు, అది ఖచ్చితంగా ఉంటుంది. ఏ పార్టీకి ఆ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి కదా, పక్కన పెట్టేద్దాం. కానీ ఇక్కడ కలిసి కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అది జాతీయ పార్టీ కాబట్టి, మెయిన్గా జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు రీజనల్ పార్టీస్తో కొలైడ్ అయ్యి లేదంటే వాళ్ళతో కలిసిపోయి, అంటే పర్టికులర్గా మేనిఫెస్టో రూపకల్పన విషయంలో వారికి అందరికీ దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఒకటే మేనిఫెస్టో ఒకటే విధానం ఉంటుందని ఒక పెట్టుకున్నారేమో, ఒక బారికేడ్ పెట్టుకొని అలా ఫాలో అవుతున్నారు. అలా ఎందుకు ఆలోచించట్లేదు? అలా కాదండి, అలా అవ్వదండి. ఎందుకంటే ఒకవేళ అట్లా అనుకున్నా కానీ బీజేపీ సపరేట్ గా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసి ఉంటుందండి. ఆటోమేటిక్ గా బీజేపీ కూడా ఈ రాష్ట్రంలో పోటీ చేస్తుంది కాబట్టి చేస్తూ ఉంటారండి. కానీ ఇక్కడ ఇది కూటమికి సంబంధించిన ఉమ్మడి మేనిఫెస్టో అండి. మనం అలా ఆ కోణంలో చూడాలి కానీ దాన్ని
సపరేట్గా చూడలేము బీజేపీని, ఎంత జాతీయ పార్టీ అయినా కానీ. ఎందుకంటే ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు, ముగ్గురు కలిసి ప్రజల్లోకి వెళ్తున్నారు, ముగ్గురు కలిసి ప్రచారం చేస్తున్నప్పుడు ప్రధానంగా మేనిఫెస్టోనే గుండె లాంటిదండి. ఏ కూటమికైనా కానివ్వండి, ఒక పార్టీకైనా మేనిఫెస్టో గుండె. అలాంటి గుండె లాంటి మేనిఫెస్టోలో ఒక అగ్ర పార్టీ అగ్రనేతలు, జాతీయ పార్టీకి సంబంధించిన అగ్రనేతల ఫోటోల్ని తీసివేయడం, వేయకుండా ఉండటం అనేది అది అంత తేలిక తీసుకునే అంశం ఏం కాదండి. ఇక్కడే కాదు, ఈ పరిస్థితి బాజీ గారు ఈ పరిస్థితి, ఈ సిచ్యువేషన్ ఈ స్టేటే కాదు, ఎక్కడ వేరే స్టేట్లో కూడా రీజనల్ పార్టీస్తో కూటమిగా ఉన్న నేపథ్యంలో మాది ఉండదు అనేది వాళ్ళు చెప్తున్న వాదన కాదండి. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి అదే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడిగా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ మేనిఫెస్టో విడిగా, బీజేపీ పార్టీ మేనిఫెస్టో విడిగా ప్రచురించుకొని ముగ్గురు 3 మేనిఫెస్టోలు తీసుకొని ప్రజల్లోకి వెళ్తే అట్లా భావించవచ్చండి. ఇక్కడ అలా జరగలా. ఈ కేసులో ఏంటంటే ఈ కూటమికి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారండి. అటువంటిప్పుడు అది దాన్ని ఎలా మనం అనుకుంటాం చెప్పండి. జాతీయ పార్టీ అయినా కానీ ఒక రాష్ట్రంలో ఒక కొంత కూటమిగా ఏర్పాటు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ని కూడా చూపించడంలో ఎటువంటి తప్పు ఉండదండి. అది చాలా రాష్ట్రాల్లో చూపిస్తా ఉంటారు. కనీసం ఆ లోకల్ పార్టీలన్న ప్రాంతీయ పార్టీలు కూడా వేసుకుంటారు బొమ్మల్ని, ఎందుకంటే అదనపు బలం కోసం వాళ్ళు. అట్లాంటిది ఇక్కడ వేయలేదు అంటే ఖచ్చితంగా ఒక బలమైన కారణం ఉండి తీరుతుంది. అది ఇవాళ కాకపోయినా రేపైనా మనం తెలుసుకుంటాం. ఇదే దాచితే దాగేదేం కాదండి. ఇది కొద్ది రోజుల్లోనే అంతా బయటపడుతుంది. కారణాలన్నీ కూడా తెలుస్తాయి, తేటతెల్లం అవుతాయి. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే సిద్ధాంతపరమైన విభేదించబట్టే, సిద్ధాంతాల వల్ల విభేదం వల్లే ఇది జరిగింది అనేది నా ప్రగాఢ విశ్వాసం. అదే నిజం. రైట్. టీడీపీ నేత మూర్తి గారితో, అదేవిధంగా బీజేపీ నేత విల్సన్ గారి రియాక్షన్ తెలుసుకుంటా. టీడీపీ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల తర్వాత జరిగిన పరిణామాలు పట్లగా వస్తున్న విమర్శలపైన డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్. మూర్తి గారు, విఎస్ఎన్ మూర్తి గారు టీడీపీ నుంచి. మూర్తి గారు, మీరు ఎంత డిఫెండ్ చేసుకుందాం అనుకున్నా సరే, ఇది ఏదైతే ఇప్పుడు మేనిఫెస్టో తర్వాత వెలువెత్తిన విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికర పరిస్థితి కలిగించాలని ఉన్నాయి మీ పార్టీకి కానీ మీ కూటమికి కానీ. మూర్తి గారు, ఇప్పుడు మేనిఫెస్టో ఉమ్మడిగా 3 పార్టీ నాయకులు కూర్చొని మాట్లాడి రూపొందించిందే నెంబర్ 1. ఇప్పుడు ఫోటో గుండి రంధ్రాన్వేషణ అటు సీఎం గారు పార్టీ చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారి కటాక్షంతోనే ఆ పథకాలతో సీఎం లాంటి వ్యక్తి, మూర్తి గారు సీఎం లాంటి వ్యక్తి చేశారు కాబట్టి ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది. 1 మినిట్ సార్. ఇప్పుడు భౌతికంగా 3 అధినేతలు వచ్చి మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి మా ఉమ్మడి కూటమిని ఆశీర్వదించండి, మేము మాది భరోసా అని చెప్పి వాళ్ళు బహిరంగంగా మా సభలో చెప్తే ఈ ఫోటో గురించి ఇంత రంధ్రాన్వేషణ అనవసరం. ఈ మేనిఫెస్టో కరెక్టా కాదా? జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసారు. ఆయన మేనిఫెస్టోలో 85% చేయలేదు, ఈయన 100% చేశానని పచ్చి అబద్ధాలు బహిరంగంగా చెప్తుంటే ఆయన విచక్షణకి ప్రజలకు తెలుసు. ఇప్పుడు మేము సచ్చీలు అన్నా ఆలు సచ్చీలు అన్నా ప్రజలు అంత ఎర్రోలు అమాయకులు కాదు. ఇప్పుడు పూర్తి పరిపక్వతోని పూర్తి జ్ఞానంతో ఉన్నారు. వీళ్ళేవో మసిపూసి మారేడికాయ చేసి డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. కానీ మేము అన్ని చేస్తాం అని చెప్పనట్టు చూస్తాను. చెప్పే సత్తా లేదు, దమ్ము లేదు. వాళ్ళకి ఏమైనా చేయగలిగామా అంటే ప్రజలు మమ్మల్నే, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పురంధరేశ్వరి గారి 3 పార్టీ అధినేతలు వచ్చారు కనుక ఇక సత్తా సమర్థత ఉంది కనుక, గతంలో కూడా చేసిన దాఖలాలు ఉన్నాయి కనుక మమ్మల్ని ఆశీర్వదిస్తారు, మమ్మల్ని నమ్ముతారు. ఈ ఫోటో అనేది దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన రాజధాని కడతా అన్నాడు, బ్రహ్మాండమైన రాజధాని గాలి మేము కట్టిన దాంట్లోనే ఎన్నాళ్ళు కాలం వెళ్ళబుచ్చాడు. ఆయన మీ వేసిన రోడ్లోనే తిరిగాడు. మూర్తి గారు రద్దు అన్నాడు, నిషేధం అన్నాడు. టీడీపీ నేతగా మేబీ మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, నేను కాదంటలేదు. కానీ ఖచ్చితంగా జనాలు నమ్మాలంటే, మీ ముగ్గురు కలిసే తీసుకున్న డెసిషన్స్, బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో హామీలు కూడా అందులో ఉన్నాయని తెలియాలంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా, ఒక ప్రస్ఫుటంగా చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. తప్పకుండా చెప్తుందండి పార్టీ రేపు. ముస్లిం వర్గాల పట్ల బీజేపీ వైఖరికి టీడీపీ మీ కూటమిలో ఉన్న అగ్ర పార్టీ బీజేపీ ఏదైతే ఉందో ముస్లిం వర్గాల పట్ల
వాళ్ళు చూపిస్తున్న వైఖరికి టీడీపీ యొక్క అభిప్రాయం ఏంటండి? మీరు కూడా దాంతో ఒత్తాసుగా ఉన్నారా లేదా? అది స్పష్టంగా చెప్పండి. విల్సన్ గారు తెలుగుదేశం పార్టీ మిత్రులను అడుగుతున్నాను, బీజేపీ మీద బీజేపీ పార్టీ దుష్ప్రచారం అండి అంతా. ముస్లిమ్స్ వర్గాల పట్ల అనుసరిస్తున్న వైఖరికి మీ సమాధానం ఏంటి? మీరు కూడా వాళ్ళతో ఏకీభవిస్తున్నారా? ఇది ప్రజలకు స్పష్టం చేయండి. రైట్ విల్సన్ గారు చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీ ముస్లిం వర్గాలను కావలించుకుంటున్నారు. మరోపక్క మోడీ గారు ముస్లింస్ ని అణిచేయాలని చూస్తున్నారు ఈ దేశంలో. దీని పట్ల మీరు మీ వైఖరి చెప్పండి. విల్సన్ గారు మీ పార్టీ అధినాయకత్వం మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం. అన్డౌటెడ్ గా అది మైనారిటీస్ కి, ముస్లిం వైపుకి వారి రిజర్వేషన్ టార్గెట్ గానే బహిరంగానే ప్రతిపాదన చేశారు. కానీ ఇక్కడ మేనిఫెస్టోలో కానీ ఎన్నికల హామీలో కానీ చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ముస్లింలకి అది చేస్తాం, రిజర్వేషన్ పెంచుతామని, లేదంటేనో అది చేస్తాం ఇది చేస్తామని కొంత వరాలు కురిపించే పరిస్థితి అయితే ఉంది. సో ఈ వైరుధ్యం నేపథ్యంలోనే కొంత డిఫరెన్స్ వచ్చిందా అనే సందేహాలు కూడా తలెత్తున్నాయి. విల్సన్ గారు, ఇప్పుడు బాజీ గారికి మోడీ గారి మీద ద్వేషం ఉంది. పక్కవాడిని పంచాయం ఆడితే ఆడేం మాడతాడో మీకు తెలిసిందే. కాబట్టి మీ దేశం మాట్లాడినివ్వండి బాజీ గారు, ప్లీజ్ మాట్లాడండి. విల్సన్ గారిని మాట్లాడినివ్వండి. బాజీ గారు మాట్లాడినివ్వండి విల్సన్ గారిని. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడినా అది యాంటీ మోడీ వాయిసే, అందులో ఏం సందేహం లేదు. ముస్లింస్ కి బీజేపీ వ్యతిరేకం అయితే తలాక్ బిల్ ఎందుకు తెస్తుంది? ఎవరైనా సరే, ఏ ముస్లిం అయినా సరే తల్లినో చెల్లినో అక్కనో ప్రేమిస్తాడు. ఆ ప్రేమించే వాళ్ళందరూ నరేంద్ర మోడీని ప్రేమించాల్సిందేగా. ఎందుకంటే మీ అమ్మని, అక్కని, చెల్లిని మనం ప్రేమిస్తే వాళ్ళకు ఉపయోగపడే బిల్లు తీసుకొచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా. మాకేంటి ముస్లిం ద్వేషం ఎందుకు ఉంటుంది? అవసరం ఏంటి? మతపరమైన రిజర్వేషన్లు, అది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, తర్వాత ఇంకొక జైన్స్ కావచ్చు, ఎవరికైనా సరే మతపర రిజర్వేషన్స్ సూత్రబద్ధంగా మేము వ్యతిరేకం అని చెప్పాము. అందులో మాకేం ఇంకొక మాట లేదు. ఎందుకంటే ఈ దేశం 400 సంవత్సరాలు ముస్లింస్, 200 సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించిన దేశానికి అంతర్వాహినిలాగా జీవన విధానం ఒకటి ఉంది. అదే హిందూ జీవన విధానం. ఆ విధానాన్ని మీకు నచ్చితే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, నచ్చకపోతే సైలెంట్గా ఉండొచ్చు. మేము మా వైఖరి స్పష్టంగా చెప్పాము. మీరు ఏ దేవుడైనా పూజించుకోవచ్చు. ముస్లింస్ కి ఏ పథకం ఆగలేదు. రేషన్ కార్డు ఆగిందా? లేకపోతే ముస్లిం సంబంధించిన కేంద్ర ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్ నిధులు మీరు బాధ్యత చెప్తున్నాను వినండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఢిల్లీ నుంచి ఇచ్చే, ఇప్పుడు ఎస్సీలకి ఎన్ఎస్ఎఫ్డిసి, అదే బీసీలకి ఎన్బిఎఫ్డిసి, తర్వాత పార్టీ వాళ్ళకి లేకపోతే పారిశుద్ధ్య కార్మికులకి ఎన్ఎస్కేఎఫ్డిసి ఎలాగో ముస్లింస్ కూడా కేంద్ర పథకం నుంచి డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు పంపిస్తుంటే అమలు చేయకుండా డైవర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ వాయిస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించాలనుకుంటున్నారు, ఉపయోగించండి. ఆల్రెడీ వైసీపీ ప్రతినిధి అక్కడ ఉన్నాడు కదా. మళ్ళీ మీరు ఒక వైసీపీకి నాయకుడు ఉన్నప్పుడు ఇంకో వైసీపీ నాయకుడికి ఎందుకు వాయిస్ వస్తుంది? కాబట్టి మీరు ముస్లింస్ ప్రతినిధి కాదు. ముస్లింస్ కూడా మేమే ప్రతినిధులం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రతి ముస్లిం, పాకిస్తాన్ ల కంటే కూడా ఇండియాలో ముస్లింస్ ప్రశాంతంగా జీవిస్తున్నారు. వాళ్ళ హక్కులకి ఏమి భంగం లేదు. ఆఫ్ఘనిస్తాన్ లో ముస్లింస్ కంటే కూడా ఇండియాలో ముస్లింస్ చాలా ధైర్యంగా ఉన్నారు, చాలా దర్పంగా ఉన్నారు. ఇంకోటి కూడా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒకటి చూడండి, మేము ఇచ్చిన కరపత్రాల్లో మేము చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోతో మేము, అదే పురంధేశ్వరి గారు, నడ్డా పేరుతో విల్సన్ గారు కరపత్రాలకు ఉన్న ప్రాధాన్యత వేరు, మేనిఫెస్టోకు ఉన్న ప్రాధాన్యత వేరు కదా విల్సన్ గారు. భాగమే మీకు తెలియకపోతే మీకు చేసేది. మా మేనిఫెస్టో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చిందో కేంద్ర మేనిఫెస్టో ఇది సార్. కేంద్ర మేనిఫెస్టో ఇది చదవమని చదువుతా, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే. కాబట్టి కేంద్ర మేనిఫెస్టో ఆల్రెడీ రిలీజ్ చేశాము. కేంద్ర మేనిఫెస్టో అనేక పథకాలు ఉన్నాయి. ఈ మేనిఫెస్టో మాది ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత ఆహార భద్రత ఉంది, పేదలకు ఇళ్లు ఉన్నాయి, మహిళల కోసం ఏం చేసాముంది, స్వచ్ఛ భారత్ ఉంది, రైతులకు చేయూత ఉంది, గ్రామీణ ప్రాంతాల ఉపాధి కల్పన ఉంది, జాతీయ రహదారులు ఉన్నాయి, గ్రామీణ రహదారులు ఉన్నాయి, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సంస్థల డీటెయిల్స్ ఉన్నాయి. ముద్రా యోజన ఉంది, అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు ఉంది, ప్రధానమంత్రి జన్ యోజన ఉంది, అన్నపరెడ్డి విజయ్ గారు మీరేమనుకుంటున్నారు? విజయ్ గారు విల్సన్ గారి వాదంతో ఏకీభవిస్తారా? అన్నపరెడ్డి విజయ్ గారు విల్సన్ గారి వాదంతో మీరు ఏకీభవిస్తారా? మా మేనిఫెస్టో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? మా మేనిఫెస్టో వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్నారు. విజయ్ గారు అన్నపరెడ్డి విజయ్ గారు అదేవిధంగా కూటమి
కూటమికి మీ మిగతా 2 కూటమిల మెయిన్ పార్టీలు వాళ్ళు ఎలా ఎందుకు వేయలేదు ఈ రకంగా మోడీ గారి బొమ్మ? అంటే మోడీ గారి బొమ్మ వేస్తే ముస్లింస్ కాదండి, వాళ్ళు ఆల్రెడీ మాతో అలయన్స్ కాదండి, మాతో అలయన్స్ కాకముందు వాళ్ళకి మేనిఫెస్టోతో ముందుకొచ్చారు. మీకు తెలుసో లేదో, వాళ్ళిద్దరు కలిసి ఆగండి సార్ బాజీ గారు, వాళ్ళిద్దరు కలిసి మాతో అలయన్స్ కాకముందలే ఒక మేనిఫెస్టో అనుకున్నారు. ఆ మేనిఫెస్టో ప్రజల్లో తీసుకొచ్చారు. ఆ మేనిఫెస్టోకి మేము ఆమోద ముద్ర వేసాము. మాకు సంబంధించిన సిద్ధార్థనాథ్ గారు అక్కడ ఉన్నారు. ఖచ్చితంగా ఆమోదం, ఆయన జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ కాబట్టి ఆయన ఏం సామాన్య వ్యక్తి కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి, ఎలక్షన్ ఇన్ఛార్జిగా వచ్చి అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ మేము దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మీరు అపోహపడద్దు. భారతీయ జనతా పార్టీ ముస్లింస్ వ్యతిరేక దుష్ప్రచారం తీసేయండి. అందరూ విజయ్ గారు ప్రజలు భారతీయులని మేము నమ్ముతున్నాము. అన్నపరెడ్డి విజయ్ గారు, మాకు దేశం లేదు. ఉమ్మడి మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు. మీరు అనుకున్నట్టుగానే మీకంటే ఎక్కువ పథకాలు ఉన్నట్టున్నాయి అవునంటారు అన్న విజయ్ గారు? అదే సమాధానం ఉండదండి. ప్రజలు ఆమోదించారు కాబట్టి మోడీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు, రేపు 3వ కాబోతున్నారు. ముస్లింస్ అన్ని వర్గాలు ఆమోదించారు కాబట్టి మోడీ గారు రైట్ అన్నపరెడ్డి విజయ్ గారు రియాక్షన్ తెలుసుకునే మొదటి ఉమ్మడి కూటమి మేనిఫెస్టోపై తలెత్తిన విమర్శలు పట్లగా తలెత్తిన విమర్శల నేపథ్యంలో డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్ అన్నపరెడ్డి విజయ్ గారు, అంటే ఈ ఉమ్మడి మేనిఫెస్టోకి బీజేపీ ఆమోద ముద్ర ఉందా లేదా స్ట్రైట్కి వచ్చాను? ఎందుకంటే బీజేపీ కానీ టీడీపీ నేతలు మన డిబేట్లో ప్యానలిస్టులు ఇద్దరు కూడా చాలా బలంగా చెప్తున్నారు, ముగ్గురు అంగీకారంతోనే, ముగ్గురు చర్చల తర్వాతనే మేనిఫెస్టో రూపకల్పన జరిగింది అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు విజయ్ గారు? ఇక్కడ రాజకీయాల్లో అవసరార్థ కూటమి, సిద్ధాంత పరమైన కూటమి, సిద్ధాంత వైరుధ్య కూటమి. ప్రస్తుతం కేవలం వీళ్ళు అవసరార్థమే, ఒక పర్టికులర్ అవసరార్థం, అది జగన్ని దించాలనే ఒక అవసరానికి కలిసిన వ్యక్తులే కానీ సిద్ధాంత పరంగా ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి విషయం ఇక్కడ కనపడతా ఉంది. మిత్రుడు బాజీ గారు చెప్పారు, ముస్లింల పట్ల బీజేపీ ఉన్న వైఖరికి విరుద్ధంగా ఇక్కడ ముస్లింలని ప్రభుత్వ కార్యాలుగా నియమిస్తామని, ముస్లింలకి తాయిలాలు ఇస్తామని ఈ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మీరందరూ కలిసి వెళ్తున్నప్పుడు అది ద్వేషమా, కలగొలుపా, లేకపోతే అందరూ ఆమోద ముద్ర వేసినట్టయితే కనీసం బీజేపీ జాతీయ స్థాయిలో ముస్లింల పట్ల బీజేపీకి ఉన్న వైఖరిలో ఎంతో కొంత ఇక్కడ ప్రస్ఫుటించాల్సిన అవసరం అయితే ఉంది. మేము రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీజేపీ క్లియర్ గా చెప్తా ఉంది. మేము రిజర్వేషన్లకు వ్యతిరేకాన్ని మోడీని ఒప్పించి మేము తీసుకొస్తామనేటువంటి ప్రస్తావన కూడా లేదు. కానీ ప్రభుత్వ ఖాజీలుగా మేము నియమిస్తాము, వాళ్ళకి వేతనాలు ఇస్తాము అని ముస్లింలకి తాయిలాలు చెప్పే సందర్భంలో సిద్ధాంత వైరుధ్యంలో వీళ్ళు టీడీపీ ఇలా చెప్తా ఉంది, బీజేపీకి అంటూ ఒక సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంత వైరుధ్యంలో టీడీపీ ఇచ్చే అనవసరపు హామీల్లో మనం కనుక మన ఫోటో పెట్టుకొని మనం ఇరుక్కుంటే రేపొద్దున మనకు అసలుకే మోసం వస్తుందని బీజేపీ కూటమి సిద్ధాంతాలకి, తన వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఈ బీజేపీ తెలుగుదేశాన్ని వ్యతిరేకించినట్టుగా నా వ్యక్తిగత అభిప్రాయం. ఇక రెండోది, మన విల్సన్ గారు చాలా క్లియర్ గా చెప్పేశారు, ఆ ఫోటో ఎందుకు లేదు అనేది మా దగ్గర ఉందా లేదు. మేమైతే మేము మా బీజేపీలో మేము పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు గారి ఫోటో మేము పెట్టుకునే ఊరేగుతున్నాం. కానీ వాళ్ళు మా ఫోటో వేయలేదంటే ఇప్పుడు దాకా మీరందరూ పెద్ద అనుమానం వస్తున్నారు. ఏంటంటే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి చంద్రబాబుని ఫోటో వేయొద్దన్నారు, అందుకని ఆగిపోయిందని మీరు అనుమానిస్తున్నారు. మోడీ కంటే మీరు కాదు ఫస్ట్ అనుమానించింది విజయ్ గారు ఫస్ట్ అనుమానించింది మీ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి విజయ్ గారు. మోడీ ఫోటోనే ఫస్ట్ అనుమానించింది మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి. విల్సన్ గారు క్లారిటీ ఇచ్చేశారు. ఇక సిద్ధాంతపరమైన విషయాల్లో అదొకటే కాదండి, మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% అమలు చేస్తారు. 10% ఆల్రెడీ అమలు అవుతా ఉంది. కానీ తెలుగుదేశం చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అంటే, గతంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో 5% మేము కాపులకు ప్రత్యేకంగా ఇచ్చామన్నారు, అది నిలబడలేదు, రాజ్యాంగంలో చట్టంలో నిలబడలేదు. ఆ విషయం మీద చెప్పాలి. కానీ ఈడబ్ల్యూఎస్ 10% ఇవాళ అమలు అవుతానే ఉంది, దానికి ఏమన్నా వ్యక్తిగత కోటాలు ఉన్నాయా అనేటువంటిది సమయం మించిపోతుంది. ఇక అన్నిటికంటే మించి ఫైనల్ గా చెబుతానండి, ఇక్కడ వైసీపీకి ఆనందం కలిగించే విషయం ఏంటి అంటే, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ సిద్ధాంత వైరుధ్యాలు, వీళ్ళ సగాదలు, ఈ పంచాయతీలతో వీళ్ళు వెళ్ళిపోతున్నటువంటి వీళ్ళు చివరికి
వాళ్ళ మేనిఫెస్టోలోని అంశాలని విపులంగా ఇటువంటి డిబేట్లలోనూ వేదికల్లోనూ చర్చించుకోలేని స్థాయిలో అటు మూడు పార్టీలు ఉన్నాయి. మూడు పార్టీలు Right, మా right. మేనిఫెస్టో ఇది అధికార పక్షానికంటే మెరుగ్గా ఉందని చెప్పుకోలేని పరిస్థితిలో మాలో తగాదలు లేవు, మేము కూర్చొని మాట్లాడుకున్నాం, పేరెంటం కలిసి చేసుకున్నాం. అంతే కదండి, తగాదా ఉంటే మూడు ఫోటోలు ఎందుకు మేము రిలీజ్ చేస్తాం? బీజేపీ వేసుకుని మీరు ఉన్న అబద్ధాల మీద, అబద్ధాల పునాదుల మీద, ఆ అబద్ధాల పునాదుల మీద మీరు చుట్టాలు బతకలేరు. చంద్రబాబు మోడీ రైట్, సమయం మించిపోయింది. మేము చాలా Please స్పష్టంగా conclude చేయాలి. విజయ్ గారు, ఆంధ్ర వికసిత భారత్ బాజీ గారు మేనిఫెస్టో ఇది. ఈ పరిణామం ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు దారిసే అవకాశం ఉంది? బాజీ గారు ఇప్పుడు మేనిఫెస్టో పరంగా తలెత్తిన వివాదం కానీ విమర్శ కానీ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? బాజీ గారు ఇది మేనిఫెస్టో. అంత అర్హత ఇది నేషనల్ మేనిఫెస్టో. నేషనల్ మేనిఫెస్టోలోనే మేము చంద్రబాబు నాయుడు పోటీ ఇచ్చాము, పవన్ కళ్యాణ్ పోటీ ఇచ్చాము. మా మేనిఫెస్టో మాకు తీసేసాడని అనుకోవాలా? రైట్, బాజీ గారు ఫైనల్ గా చెప్పండి. ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు ప్రతి అభ్యర్థి కూడా చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి కలిసి ప్రచారం చేయడం లేదా? బాజీ గారు మేనిఫెస్టో వివాదంలో తలెత్తిన విమర్శ. బాజీ గారు ఫైనల్ వర్డ్స్, సమయం లేదు, కంక్లూడ్ చేయాలి, ఫాస్ట్ గా ఆన్సర్ చేయండి. మేము కలవడంతో మీ ఓటమి ఖరారైంది. మేము కలవడంతో మీ జీవితం మీరు చంద్రగిరి మాన్యాల పట్టక తప్పదని మీరు డిసైడ్ అయ్యారు. అక్కడి చవాకులు పేలి ఏదో భారతీయ జనతా పార్టీకి ఎన్డీ అంటేనే కూటమి సార్. ఎన్డీ అంటేనే కూటమి. మాకు నచ్చకపోతే మేము దూరంకి వెళ్తాం, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ దూరం వెళ్ళొచ్చు. అనైతిక కూటమి. మీరు పెళ్లి అయితే ఖచ్చితంగా ఫోటోలు, సాక్ష్యాలు, రిజిస్ట్రేషన్లు ఉంటాయి. మీరు పెళ్లి కాదు, అవసరార్థ సహజీవనం. ఆ సహజీవనం వల్ల మీరు ఒకటి పేరు ఒకటి చెప్పుకోలేరు. మేము స్పష్టంగా మా మేనిఫెస్టోలో వాళ్ళ ఫోటోలు వేస్తే బాజీ గారు ఫైనల్ వర్డ్స్. బాజీ గారు చంద్రబాబు తీసేశాడు. మేనిఫెస్టో పై తలెత్తిన వివాదం ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? బాజీ గారు. ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మేనిఫెస్టోలోనే వీళ్ళ యొక్క కూటమి యొక్క ఐకమత్యం విచ్ఛిన్నమైందని అర్థమవుతుంది. అటువంటిప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కూటమిలో వీళ్ళు ఇచ్చిన హామీల్ని అమలు జరగాలంటే కేంద్రం నుంచి సహకారం కావాలి. మరి ఈ నేపథ్యంలో కేంద్రం ఏ రకంగా సహకరిస్తుంది అనేది ప్రజలు ఆలోచిస్తారండి. దీని ప్రభావం మూర్తి గారు ఫైనల్ వర్డ్స్. మూర్తి గారు, కంక్లూడింగ్ రిమార్క్స్. ఇప్పుడు దేనికైతే డిబేట్ పెట్టారో మా విల్సన్ గారు మీకు మొత్తం క్లియర్ గా క్లారిఫై చేశారండి. మా విల్సన్ గారు చూపిస్తున్నారు. మరి వాళ్ళకి బాజీ గారికి వాళ్ళకి కనిపిస్తుందో లేదో అని మాకు తెలియదు. కానీ ఇప్పుడు మేము ముస్లిం రిజర్వేషన్లు మీరు అధికారంలోకి వస్తే ఉంచుతారా? బీజేపీ ఒత్తిడికి తలొగ్గి ముస్లిం రిజర్వేషన్లు ఉంచుతారా, ఎత్తేస్తారా? మీరు అధికారంలోకి వస్తే ప్రయత్నం చేశారు, మోడీ బొమ్మన్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. విల్సన్ గారు, మూర్తి గారు, అన్నపరెడ్డి విజయ్ గారు, అదేవిధంగా బాజీ గారు, కాంగ్రెస్ నేత బాజీ గారు, అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాళ్ళది గ్రేట్ డిబేట్. మేనిఫెస్టో పై తలెత్తిన వివాదం ఏదైతే విమర్శలు వస్తూ ఉన్నాయో వాటికి ఖచ్చితంగా చెక్ పెట్టకపోతే కొంత ఇంపాక్ట్ కలిగే అవకాశం, ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంత ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఇది వాళ్ళది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.